మెగాస్టార్ మన చిరంజీవి మొన్నే సంక్రాంతికి మనశంకర వరప్రసాద్తో పెద్ద హిట్ కొట్టారు. అయితే అంతకు ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విశ్వంబర సినిమా పరిస్థితి ఏంటి అని అందరూ వెయిటింగ్. అయితే ముందుగా అనుకున్న విధంగా ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ అవ్వట్లేదు, కానీ ఈ ఏడాదిలోనే రిలీజ్ అని పక్కా న్యూస్ వచ్చింది. మరి ఆ అప్డేట్ ఏంటో తెలుసుకుందామా? మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఆయన తెరపై కనిపిస్తే చాలు థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంటుంది. దాదాపు 4 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుండే అద్భుతమైన స్పందన తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్, మెగాస్టార్ నటన, సంగీతం, కమర్షియల్ అంశాలు కలిసి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ విజయంగా నిలిపాయి. ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ రికార్డులు సృష్టించిన ఓజీ వంటి చిత్రాల కలెక్షన్లు సైతం అధిగమిస్తూ మనశంకర వరప్రసాద్ గారు చిత్రం రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలవడం విశేషం. ఈ విజయంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఒకవైపు ఈ సినిమా విజయోత్సవం కొనసాగుతుండగానే ఇప్పుడు మెగాస్టార్ తదుపరి చిత్రం విశ్వంబరపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం విశ్వంబర చిత్రానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 10న విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది చిరంజీవి చేస్తున్న పూర్తిస్థాయి సోషియో ఫ్యాంటసీ మూవీ. చాలా కాలం తర్వాత ఆయన ఇలాంటి జోనర్లో నటిస్తూ ఉండడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అదే సమయంలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కూడా జూన్ 4న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించి అధికారికంగా ప్రకటించింది. దీంతో మెగా అభిమానులకు వరుసగా 2 పెద్ద పండుగలు రాబోతున్నాయి. జూన్లో రామ్ చరణ్ సినిమా, ఆ వెంటనే జూలైలో చిరంజీవి సినిమా విడుదల కానుండడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సందడి మొదలైంది. బాక్సాఫీస్ ర్యాంపేజ్ కు కౌంటింగ్ స్టార్ట్ అయింది అంటూ అభిమానులు భారీగా పోస్టులు పెడుతున్నారు. నిజానికి విశ్వంబర చిత్రం ఈ పాటికే విడుదల కావాల్సింది. కానీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శకుడు వశిష్ఠ చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మెగాస్టార్ కూడా సూచించినట్లు సమాచారం. అందుకే తొందరపడి విడుదల చేయడం కంటే క్వాలిటీ ఉన్న సినిమా ఇవ్వడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం గ్రాఫిక్స్ టీం రాత్రింబవళ్లు పనిచేస్తోందని, జూలై నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రేక్షకులకు ఒక విజువల్ వండర్ చూపించాలనే లక్ష్యంతో చిత్ర బృందం ముందుకు సాగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజువల్ సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. అలాంటి సమయంలో విశ్వంబర కూడా తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిషా కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ జంట మళ్లీ తెరపై కనిపించబోతుండడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. అలాగే కన్నడ భామ ఆషికా రంగనాథ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్ర కథలో చాలా ముఖ్యమని టాక్ వినిపిస్తుంది. ఇక సంగీత బాధ్యతలను ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సంగీతంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒక ఫ్యాంటసీ ప్రపంచాన్ని సంగీతంతో మరింత అద్భుతంగా చూపించగల సామర్థ్యం కీరవానికి ఉందనే నమ్మకం అందరిలో ఉంది. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సెట్స్, గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా అత్యున్నత స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఆస్వాదించేలా ఈ కథను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. సోషియో ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ లో సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ కెరియర్లో ఇప్పటికే ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నప్పటికీ విశ్వంబర మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ సినిమా కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల వచ్చిన పాన్ ఇండియా చిత్రాల స్థాయిలో ఈ మూవీ కూడా సంచలనాలు సృష్టిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జూన్లో పెద్ది, జూలైలో విశ్వంబర సినిమాలతో మెగా ఫ్యాన్స్ కు వరుస పండుగలు రానున్నాయి.
ఒకవైపు రామ్ చరణ్ మాస్ యాక్షన్ తో అలరించడానికి సిద్ధమవుతూ ఉండగా, మరోవైపు చిరంజీవి ఫ్యాంటసీ ప్రపంచంతో ప్రేక్షకులను మాయ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే, విశ్వంబర రిలీజ్ పై. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.